साफ नीयत के साथ, ईमानदारी के साथ किया गया एक पवित्र प्रयास था। नारी को भारत की विकास यात्रा में सहयात्री बनाने और सबको जोड़ने का प्रयास था। नारी शक्ति बंधन संशोधन నరేంద్ర మోడీ కంప్లీట్లీ ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఇందులో డౌటే లేదు. ప్రధానమంత్రిని ఇంత మాట అంటావు అని ఎవరైనా అనుకోవచ్చు. నేనేమంటున్నానంటే, ఈ దేశం తగలబడుతున్నప్పుడు, లేదంటే ఈ దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఈ దేశంలో ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాలు ఈ దేశ అభివృద్ధికి 140 కోట్ల మందికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు బరాబర్ ధైర్యంగా మాట్లాడతాం, సాహసోపేతంగా మాట్లాడతాం. ఇది అత్యవసరం. ఈ దేశంలో బార్డర్లో ఉన్న సైనికుడు ఎంతో ఖచ్చితంగా ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేసేవాడు కూడా అంతే, అందులో డౌటే లేదు. ఇక్కడ ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, నిజంగా నరేంద్ర మోడీ డస్ నాట్ హ్యావ్ ప్యాట్రియాటిజం రియల్లీ. ఇఫ్ హీ హ్యాస్ ప్యాట్రియాటిజం ఇన్ హిజ్ మైండ్ బై బర్త్, హీ వుడ్ బి డూ ఎక్సలెంట్ వర్క్స్ అబౌట్ ఉమెన్, అబౌట్ అన్ఎంప్లాయీస్ and about our sufferers. So many in this country struggling, but even though he did not care. Narendra Modi is crying for the sympathy. He is an excellent and a very good actor. Whenever he wants, he can act. ఆయనకి సమయం వచ్చినప్పుడు మంచి యాక్టర్. అది అద్వాని విషయంలో కానీ, వాజ్పేయి విషయంలో కానీ, సందర్భం వచ్చినప్పుడు ముసలి కన్నీరు కాయడంలో ప్రసిద్ధుడు ఈ నరేంద్ర మోడీ. అండ్ ఆల్సో ఈయనకు మహిళల మీద ఎలాంటి రెస్పెక్ట్ లేదు, ఉన్నట్టు నటించడం తప్ప. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డస్ నాట్ హ్యావ్ రెస్పెక్ట్ అండ్ ఉమెన్ ఇన్ దిస్ కంట్రీ. ఈ డిడ్ నాట్ డూ ఎనీ ఫేవర్ ఫర్ ద ఉమెన్ ఇన్ దిస్ కంట్రీ. సో మెనీ డేంజరస్ ఇన్సిడెంట్ అకర్డ్ ఇన్ ద కంట్రీ, బట్ ఈ డిడ్ నాట్ కేర్. జస్ట్ ఈ వాంట్ ఎంటర్టైన్మెంట్, ఈ వాంట్ టు ఎర్న్ మనీ, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ షుడ్ విన్ ఇన్ ఎలక్షన్స్. ఫర్ ద ఎలక్షన్స్ ఈ కెన్ డూ ఎనీథింగ్. ఎంత డేంజరస్ ప్రచారం చేస్తాడు, ఎంత మాటలు మాట్లాడతాడంటే, కాంగ్రెస్ కనుక గెలిస్తే ఈ దేశంలో ముస్లింల అంటే హిందూ మహిళల పుస్తలు గుంజుకపోయి ముస్లింలకు ఇస్తారంట. వరెస్ట్ వర్డ్స్ ఇన్ దిస్ కంట్రీ, నాట్ ఓన్లీ కంట్రీ, ఇన్ దిస్ వరల్డ్. ఎనీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డిడ్ నాట్ స్పీక్ లైక్ దిస్ బ్యాడ్ వర్డ్స్ అండ్ డేంజరస్ వర్డ్స్ బిఫోర్ ఎలక్షన్స్. కాంగ్రెస్ కనుక గెలిస్తే హిందువుల పుస్తకాలన్నీ గుంజుకుపోయాయంట, ముస్లింలకు ఇస్తారంట. అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ 50 ఏళ్ళు పాలించింది కదా, ఎంతమంది పుస్తకాలు గుంజుకుపోయి ఇచ్చిందే? ఎక్కడుంది నీకు? నీ ముసలి కన్నీరు కాలుస్తున్నటువంటి మోడీ. బిల్కిస్ బానో కేసు పరిస్థితి ఏంది? 13 మంది కలిసి ఒక ఇంట్లో కుటుంబాన్ని 14 మంది కలిసి 11 మందిని పుట్టన పెట్టుకొని గర్భిణీ స్త్రీని చిన్న పాపను కూడా బండకేసి చంపిన దుర్మార్గులను జైళ్ళకి వెళ్ళి తెచ్చినటువంటి నీచమైన పాలన అనేది. ఈ దేశంలో ధరలు పెంచి, పసిపిల్లలు తాగే పాలకు ధరలు పెంచి, ఇలా పిల్లలు చదువుకునే పుస్తకాలపైన జిఎస్టీ వేసినటువంటి, డబల్ రొట్టె మీద జిఎస్టీ వేసినటువంటి నీచ పాలన అనేది. నువ్వు ఇలా ముసలి కన్నీరు కాస్తున్నావా? ఎక్కడ? ఒలింపిక్లో మెడల్స్ తెచ్చినటువంటి రెజ్లింగ్ మహిళలు ఈ దేశం కోసం పథకాలు తెస్తే పూలదండలేసి కాళ్ళు మొక్కి ఊరేగింపాల్సినటువంటి మనం, ఒక బిజ్భూషణ్ అన్నటువంటి దున్నపోతు రూములకు పిలిచి ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తూ అడ్డగొలిగిన మహిళను అవమానపరుస్తుంటే దున్నపోతు నిద్రపోయిన ప్రధానమంత్రి. ఎస్, వీ కెన్ స్పీక్ లైక్ దిస్. ఎస్, గార్డియన్ ఆఫ్ దిస్ కంట్రీ, ప్రైమ్ మినిస్టర్ మీన్స్ ఇట్ నాట్ ఎ జోక్. హీ హాస్ బీన్ ఎంజాయింగ్ విత్ ద పబ్లిక్ మనీ బట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కన్సెంట్ ఇన్ దిస్ కంట్రీ పీపుల్. ఎస్, ఎందుకు ఇలా ముసలి కన్నీరు గారుస్తున్నాడు ఈయన? ఏమైంది? 2023లో ఉమెన్ బిల్లు పాస్ అయ్యేసావు, నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? 2023లో పార్లమెంట్లో బిల్లు పెట్టినావు, ఉమెన్ బిల్లు పెట్టినావు, పాస్ అయినామని సంఖ్యలు గుద్దుకున్నావు. ఇంప్లిమెంట్ చేయి. ఎందుకు 33% రిజర్వేషన్లో ఇప్పుడు నువ్వు ఏలుతున్నటువంటి రాష్ట్రాల్లో ఎందుకు నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు? అంటే నీకు చిత్తశుద్ధి లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ ఇన్ ద ఉమెన్. యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ ఉమెన్. యూ చీటెడ్ so many ways women in this country, but now musali kannir garusta unnadu. Now you are showing crocodile tears. The people of India is not going to tolerate your previous ruling system. The people of India know very well about Narendra Modi ruling country
is mourning. So many people of this country is in dangerous situation. This country's name fall down. Narendra Modi surrendered to Trump. Pakistan has become great. The Pakistan started interaction between the so many countries, but Vishwaguru is doing dramas. No use. See? समय की मांग है, मान है. नारी शक्ति वंदन संशोधन उत्तर उत्तर दक्षिण पूर्व पश्चिम सभी राज्यों की, हर राज्य की शक्ति में समान वृद्धि का प्रयास था. ये संसद में सभी राज्यों की आवाज को अधिक शक्ति देने का प्रयास था. राज्य छोटा हो, राज्य बड़ा हो, उत्तर సోది ఉపన్యాసాలకు తప్ప దేనికి పనికిరాని ప్రధానమంత్రి. ఇంకా చాలామంది దేశంలో ఉన్నటువంటి చాలామంది నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసినంత దేశభక్తులు, మిగతాళ్ళంతా దేశద్రోహుల కింద లెక్క కడతా ఉన్నారు. అడ్డగోలుగా జ్ఞానం లేని యూజ్లెస్ ఫెలోస్ నన్ను తట్టుకోలేక బూతులు తిడతా ఉన్నారు. నా బూతులు తిట్టేవారు నా ఎంటిక కూడా ఇట్లా సమానం కదా. అందరూ నన్ను బూతులు తిట్టేవాళ్ళు. ఎంటికతో మీ బూతులు మీ మాటలు నా ఎంటికతో ఇట్లా ఊదేస్తా. కానీ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద నరేంద్ర మోడీ డేంజరస్ సిచ్యువేషన్స్, డేంజరస్ వాట్ ఇస్ దట్ రూలింగ్ సిస్టమ్స్. ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై పీపుల్. మినిమం రెస్పాన్సిబిలిటీ ఐ హ్యావ్. ఏందా నీకు, ఎందుకు నీ ముసలి కన్నీరు? ఏం చేసినావు చెప్పు అంటున్నా. 2023లో బిల్లు పాస్ అయింది. ఇన్ 2023 బిల్ వాజ్ పాస్డ్. వై సిన్స్ 3 years యూ డిడ్ నాట్ ఇంప్లిమెంట్? హూ స్టాప్డ్ యూ? నో వన్ స్టాప్డ్. యూ ఓన్లీ స్టాప్డ్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ అండ్ ఉమెన్. జస్ట్ ఓన్లీ యు ఆర్ చీటింగ్. ఇంతే తప్ప నీ వల్ల ఏంది కాదు. చాలామంది ఏందో నరేంద్ర మోడీ ఏమో చేస్తాడని, దైవంప సందు అని ఆయనే చెప్తాడు, నేను మా అమ్మకు ఊటలేదని. ఇంత మా అబ్రగదబ్రగాళ్ళంత దేశాన్ని వెళ్తూ ఉంటే ఓం రీం భూమ్ అనేటువంటి ఎవడైతే చిల్లర శాతాలు చేస్తే వాళ్ళని దేశాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయననే దేశాన్ని రక్షిస్తారని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మహిళా బిల్లు పెట్టినవు, నీ మహిళా బిల్లు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఏంది డీలిమిటేషన్ అంటే నీ ఇష్టం వచ్చింది. 12 ఏళ్ళుగా దొంగ బిల్లులు, అడ్డదారి బిల్లులే తప్ప దేనికి ఒకటైనా పనికొచ్చేది లేదు. ఇలా ఏం చేసిరు మీరు? ఏడ ప్రాజెక్టులు కట్టిరు, ఏడ ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ ఏం చేయలేదు. బిల్లులు మార్చిరు, తగాదాలు పెట్టిరు, హిందూ ముస్లింల కొట్లాట, హిందూ క్రైస్తవుల కొట్లాట. ఈ దేశంలో స్విచ్ పెట్టడానికి తప్ప ఈ దేశంలో మెజార్టీ ప్రజల తరపున, హిందువుల తరపున ఎలక్ట్ అయినటువంటి ప్రధానమంత్రి ఎన్నికైన తర్వాత అల్లలు ఎక్కువైపోయినాయి. మహిళలు చనిపోతే దిక్కు లేదు, జర్నలిస్టులను చంపేస్తూ ఉన్నారు. మీది పాలననా? ఒక్కరికన్నా దేశభక్తి ఉందా ఇందులో? దోపిడీ ఆదాయ అమ్మాయిని అడ్డం పెడితే ప్రపంచంలో భారత పరువును గంగలు కలిపేసిన మోడీ. కరోనా సమయంలో ఎప్స్టీన్ పైలో దొరికిన దొంగల ముఠ ఇది. కరోనా సమయంలో కుప్పలు తెప్పలుగా శవాలు నదులల్లా బద్దు మసి ఊసి మారడేయాలు అమ్ముతున్నటువంటి దుర్మార్గమైనటువంటి డేంజరస్ రూలింగ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ ద కంట్రీ. చదువు లేదు, సంధ్య లేదు, యూనివర్సిటీకి పోయింది లేదు, రౌడీయిజం, దోపిడీ, అబద్ధాలు. ఇలా సుప్రీంకోర్టుతో దొంగ తీర్పులు. ఒకడు ఆయన పేరు ఏం పేరు, జడ్జు, మొత్తం తీర్పులు ఒకడే ఇచ్చిండు. అయోధ్య తీర్పు ఒకడే, శబరిమల తీర్పు ఒకడే. వీళ్ళు దోపిడీ ఎన్నికే ఏమంటారు, ఎలక్ట్రో బాండ్స్ చేసుకోవచ్చంట. ముఖం మీద ఉంచుతారు ప్రజలు. సిగ్గుండాలి. మినిమం యూ షుడ్ హ్యావ్ ఎ కామన్ సెన్స్. ఎలక్ట్రో బాండ్స్ ఇంప్లిమెంటెడ్. రంజన్ గగోయ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, has given dangerous judgments, verdicts. రంజన్ గగోయ్ అనేతోడు ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి అదే సుప్రీంకోర్టులో పనిచేస్తున్న 35 సంవత్సరాల వయసు గల మహిళ మీద రేప్ చేసిండు. రేప్ కేసు పెడితే రేపు చేసిండు అని ఇట్లా మోసం చేస్తా ఉన్నాడు, దుర్మార్గుడు వీడు, నీచుడు అని చెప్పి ఆమె కేసు పెడితే ఆమెను జైలుకు పంపించి ఆమె ఉద్యోగం పోయింది, ఆమె భర్త ఉద్యోగం పోయింది, జైలుకు పంపించరు, ఆమె అన్న ఉద్యోగం పోయింది. అలా కుటుంబాన్ని సర్వనాశనం చేసిరు ఈ దుర్మార్గులు.
ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు. రెజ్లింగ్ మహిళ, ఒలింపిక్ మహిళలకు మర్యాద లేదు, గౌరవం లేదు. పక్క దేశం వచ్చి ఇలా పుల్వామా దాడులకు గతి లేదు, నా పహల్గామ్ దాడులకు గతి లేదు. ఢిల్లీలో బాంబులు వేడిన సోయి లేదు. ఏం చేస్తారు మీరు? ఓన్లీ కాంగ్రెస్ మీద మన్ను వేయాలి, రాహుల్ గాంధీని లేపేయాలి, రాహుల్ గాంధీని ఓడగొట్టాలి. లేదంటే రాహుల్ గాంధీని ఏం చేయాలంటే పార్లమెంట్ నుంచి సభ్యత్వం క్యాన్సిల్ చేసి క్వార్టర్స్ కాల్ చేయించారు. ఆదాని అమ్మాయిలను పెంచి పోషించి ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, ఇలా శీతల గిడ్డంగులు, రైల్వేలు అన్ని టోటల్ అలా అడసరాన్ని కొట్టేసిండి అయిపోయాయి. దుర్మార్గుడైనటువంటి మోడీ దొంగ చట్టాలు తీసుకొస్తూ ఇలా ఎవరి మీద అన్నది కేసులు పెడుతూ ఈడీ సిబిఐలను వాడుకుంటూ ఇక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఖబర్దార్ మోడీ, యు ఆర్ గోయింగ్ టు డిబేట్ బై ద పీపుల్. ఈసీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా has playing dangerous role in the country. They are fighting against the opposition leader. What it shows? Why they are acting like this, we don't know. ఓన్లీ బిల్లులు పాస్ చేయాలి, దోపిడీ చేయాలి, ఏమో చేస్తున్నట్టు నటించాలి. చెత్త పాలనతో ఊరేగుతున్నటువంటి మోడీ ఖబర్దార్. ఖచ్చితంగా 2029లో బీజేపీ దేశంలో తుడిచిపెట్టుకోకపోక తప్పదు. ఏ పని చేసినావో చెప్పా అంటున్నా మహిళల కోసం. ఎందుకు 2023లో పాస్ అయిన బిల్లు ఇంప్లిమెంట్ చేయలేదు? పెట్టు మహిళలకి 23%. ఒక్కనే వాడుకుంటా ఉన్నాడు. వాడుకొని మహిళల అడ్డం పెట్టుకొని ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఈ ముసలి కన్నీరు ఖచ్చితంగా ప్రజలు గ్రహించరు. ద పీపుల్ ఆఫ్ ఇండియా అండర్స్టూడ్ అబౌట్ నరేంద్ర మోడీ వెరీ క్లియర్లీ. జస్ట్ ఈ ప్లేస్ ఓన్లీ ఈ యాక్ట్స్, బట్ వాట్ ఎవర్ ఈ స్పీక్, ఈ డిడ్ నాట్ ఇంప్లిమెంట్, he doesn't implement, he don't have any respect on women. 100% this is right. But why you are believing, why you are praying him as a god? చాలా వీడియోలు చూసినాం. అమిత్ షాను నరేంద్ర మోడీని దేవుడు రాముడు అంటూ ఉన్నారు. దొరికేదేమో లంగపాయిళ్ళల్లా. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు, సుబ్రహ్మణ్యం స్వామి చెప్పిండు మోడీ ఎంత డేంజరస్ అంటే మొత్తం మహిళలను అంతా ఆగం చేసి కూర్చున్నాడు అని. సిగ్గు పోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి దమ్ముంటే సాహసం చేయండి మీరు. రాష్ట్రపతిని పక్కన నిలబెట్టుకొని కూర్చుంటారు వీళ్ళు. ఒక రాష్ట్రపతిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైల్ స్టాండింగ్, మేక్ స్టాండింగ్, దే సిట్టింగ్, వైల్ సిట్టింగ్ దే ఆర్ ఎంజాయింగ్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ దళిత్స్ అండ్ ఎస్సీస్ రెస్పెక్ట్, యూ డోంట్ గివ్, బట్ యూ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద పోస్ట్ దట్ ఈస్ రెస్పెక్టెడ్ పోస్ట్ ఇన్ అవర్ కంట్రీ. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ముసలి కన్నీరును ఎవరు నమ్మరు. ఒక్కటేపు షో వన్ ఇన్సిడెంట్ వాట్ యూ డిడ్ ఫర్ ద కంట్రీ, వేర్ యూ బిల్ట్ ప్రాజెక్ట్స్, వేర్ యూ బిల్ట్ యూనివర్సిటీస్, వాట్ యూ డెవలప్డ్. ఓన్లీ కొలాప్స్డ్, ఓన్లీ ఇంక్రీజ్డ్ ద రేట్స్ అండ్ ఎంజాయింగ్. whenever you need votes, you will come and play the action. These things are going on. This is very dangerous signals and incidents are going on by our Prime Minister of India. So that is why the people should realize and support AVM media and send to the many people, and it will give some message to the people of India. Thank you so much. చూస్తూనే ఉండండి AVM మీడియా. AVM లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.